హలో బిజీ పీపుల్. వెస్ట్రన్ ఘాట్స్ ఏకంగా 6 స్టేట్స్లో విస్తరించున్నాయని చెప్పాం కదా. ఇవాళ ఒక్కో స్టేట్లో బయోడైవర్సిటీ ఎలా ఉందో చూసేద్దామా. ఇది భారత్ పరంపర. మహారాష్ట్రలోని వెస్ట్రన్ ఘాట్స్ని సహ్యాద్రి పర్వతాలని కూడా అంటారు. ఈ ప్రాంతం అంతా అద్భుతమైన కోటలు, ఘాట్ రోడ్స్, అలానే దట్టమైన అడవులతో ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్ర ఎవరెస్ట్ అని పిలువబడే కలసుబాయి మౌంటైన్, మహాబలేశ్వర్ హిల్ స్టేషన్, లూనావాలా ఇక్కడ వెస్ట్రన్ ఘాట్స్లో ఫేమస్ హిల్ రేంజెస్. అలానే ఇక్కడ చందోలి నేషనల్ పార్క్, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, గుగామల్ నేషనల్ పార్క్, మలబార్ జాయింట్ స్క్విరల్కి ఫేమస్ అయిన భీమాశంకర్ వైల్డ్ లైఫ్ శాంచువరీ, కోయినా వైల్డ్ లైఫ్ శాంచువరీ, బైసన్ శాంచువరీ అని పిలువబడే రాధానగరి వైల్డ్ లైఫ్ శాంచువరీ, తమ్హిని వైల్డ్ లైఫ్ శాంచువరీ మహారాష్ట్ర ప్రఖ్యాతిని పెంచేస్తున్నాయి. పశ్చిమాన పుట్టి బంగాళాఖాతంలో కలిసే గోదావరి, కృష్ణ, కోయినా, అలానే అరేబియాలో కలిసే సావిత్రి, వశిష్ఠి నదులకు పుట్టినిల్లు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఛత్రపతి శివాజీ సైనిక వ్యూహంలో ఈ కొండకోటలు అత్యంత కీలక పాత్ర పోషించాయి. ఈ వెస్ట్రన్ ఘాట్స్ తమ స్వరాజ్య స్థాపనకి కవచంలా వాడుకున్నారు మన రాజులు. ఫర్ ఎగ్జాంపుల్, రాయగఢ్ కోట సహ్యాద్రి పర్వతాల మధ్య అత్యంత ఎత్తైన ప్రదేశంలో శత్రువులకు అందనంత ఎత్తులో ఉంటుంది. అండ్ ఇక్కడే మన ఛత్రపతి శివాజీ గారి పట్టాభిషేకం కూడా జరిగింది. అలానే సింహగఢ్, రాజ్గఢ్, శివనేరి ఇలా చాలా ఉన్నాయి. ఇలాంటి వెస్ట్రన్ ఘాట్స్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. మరింత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.